గూగుల్ ఉపేందర్. గూగుల్లో ఉపేందర్. చెప్పండి, మీది ఏ ఊరు, ఏంటి పూర్తి సమాచారం చెప్పండి. మాది పాటిమీది గుంపు, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఓకే, మీరు వేసినటువంటి వెరైటీ ఏంటి? డూ ఫ్లోరా వాళ్ళది అగ్ని 3322. ఓకే, డూప్లోరా కంపెనీ వాళ్ళు అగ్ని 3322. ఓకే, ఈ వెరైటీ మీకు ఎలా అనిపించింది? మాకైతే కొంచెం మంచిగా అనిపించింది అండి, కొంచెం కాదు సూపర్. విత్తనం విషయం లేదు. అయితే ఈ ఇత్తనం మీరు ఎందుకు ఎలా ఎంచుకున్నారు? ఈ ఇత్తనం నేను ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా దీన్ని యూట్యూబ్ లో. ఆ తర్వాత నేను ఇక డైరెక్ట్ గా పోయి ఖమ్మం ఆంజనేయ సీడ్స్ వాళ్ళ దగ్గర పోయి ఇట్లా చెప్తే నాకు నమ్మకం అయినా రాలే. నాకు 1 ఎకరం కోసం 12 ప్యాకెట్లు తెచ్చుకున్నా నేను. కరెక్ట్ ఎకరం వచ్చింది. వేసేటప్పుడు గింజ కూడా ఒక్క గింజ కూడా పోకుండా నార్మల్ వచ్చింది. అది కూడా జర్మినేషన్ లో కూడా సూపర్. ఇది జర్మినేషన్ లో కూడా విల్టు ప్రాబ్లం ఏం లేదు. జర్మినేషన్ లో కూడా వేసిన గింజ వేసినట్టు కరెక్ట్ 12 ప్యాకెట్లు తెచ్చిన 12 ప్యాకెట్లు ఎకరం వచ్చింది. ఎకరం వచ్చేసింది. అంటే చెట్టు కూడా వేరే చెట్టు లేదు. అంటే ఈ ఇత్తనం ఇప్పుడు మీరు వేసి ఎన్నో తారీఖు అండి? ఫిబ్రవరి 12వ తారీఖు. ఓకే, ఈ 12వ తారీఖు రోజు కూడా ఇప్పుడు కూడా నాకు తెలిసి లేత తోట లెక్కన ఇది కనబడుతుంది. ఏంటి అసలు సుమారుగా మీకు ఈ ఇత్తనం గొప్పతనం ఏంటి? ఇత్తనం గొప్పతనం ఏంటంటే ఇందులో కాయ సైజు ఉంది, అలాగే నల్లి అనేది దీనికి ఎక్కువగా అటాక్ ఏం కావట్లేదు. ఓకే, నేను మొత్తం 5 ఎకరాల తోట వేసిన, అందులో వేరే వేరే షీల్డ్ వేసిన. 4 ఎకరాలు వేసినాలే గానీ అది ఫస్ట్ లోనే పోయింది, డిసెంబర్ లోనే పోయింది. ఆ తోటలు వదిలేసిన తుఫాన్ ఎఫెక్ట్ కి పోయింది. అందులో ఒకటి నల్లి కూడా విపరీతంగా తగిలింది. దీనికి ఇక నల్లి తగలకుండా మంచిగా ఉందని మందులు కొడతా ఉంటే కాస్తూనే ఉంది. ఇది మందులు కొడతా ఉంటే కాస్తూనే ఉంది, కాసుకుంటూనే వస్తుంది. ఆల్రెడీ వేరిచ్చిన అన్న దీన్ని. అప్పుడు ఏరడం కూడా అయిపోయింది. ఏరడం కూడా అయిపోయింది. అసలు ఏరినట్టే అనిపించట్లేదు అసలు తోట. ఏరినా అన్న, ఫస్ట్ టైం ఏరినా 5 క్వింటాల్ అయింది. 5 క్వింటాల్ అయింది. 5 క్వింటాల్ అయిందా? 5 క్వింటాల్ అయింది. ఓకే, అయితే 5 క్వింటాల్ అంటే మొన్న ఎంత కమ్మారు? మొన్న నాన్న 18,200కి అమ్మిన. 18,200 పోయింది. 18,200 పోయింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ 5 క్వింటాల్ ఏరారు. ఈ ఎకరం పంట పూర్తి కాలం అంటే పూర్తి అయ్యేంత వరకు సుమారుగా ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు? ఈ కాలం అయ్యేసరిగా అన్న, నేనైతే నాకు తోట మీద ఒక 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మాక్సిమం ఇది ఒక 30 క్వింటాల్ వస్తుంది అన్న. ఇంకా ఎకరం అంటే 5 క్వింటాల్ కాక 5 క్వింటాల్ కాక ఇంకా 30 వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అన్న. ఒక 2-3 క్వింటాల్ తక్కువచ్చులే గానీ 30కి మాత్రం క్రాస్ చేస్తుంది. 30 అయితే క్రాస్ చేస్తుంది. తెంపినట్టే లేదన్న, తెంపినట్టే లేదు. తెంపినట్లు అసలు ఏం కనబడుతుంది. అయితే దీని కాపు దశ ఎలా ఉంది? కాపు దగ్గర కాపా, దూరం కాపా, దగ్గర కాపన్నా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కొమ్ము ఉంది కదా, అవును, పై దాకా కూడా కాయలే. పై దాకా మొత్తం కాయలే. పై దాకా వచ్చింది. పై దాకా కూడా కాపే, కింద నుంచి పై దాకా అన్న కాపు బాగుంది. అయితే మేము చాలా వీడియోలో కూడా చూపించినాం. మీకు చూపించిన విధంగా తట్టుకుంది. నేను కూడా మందులు స్ప్రే చేయడం కూడా 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాను దీనికి. 10 రోజులకు ఒకసారి? 10 రోజులకు ఒకసారి. చాలా మంది 2-3 రోజులకు ఎక్కువ శాతం. నేను అట్లా చేయట్లే అన్న. ఏ మందు కొట్టినా మినిమం 8 నుంచి 10 రోజుల మధ్యలో కొడతా ఖచ్చితంగా. ఇది మాత్రం షూర్. ఇది అయితే 10 రోజులకు ఒకసారి మందు కొడితే ఇతను తట్టుకొని నిలబడుతుందా? నిలబడుతుందండి. అయితే ఇప్పుడు మీరు అమ్మినప్పుడు కాయ ఏరియర్ కదా, అది వెయిట్ ఉందా? వెయిట్ ఉందన్న, బరాబర్. అది 55 కూలీలు అయినాయి, 5 క్వింటాల్ అయింది. 55 కూలీలు 5 క్వింటాల్ అయింది బరాబర్. ఓకే. అయితే మీ ఇతను గొప్పతనం ఏంటి అసలు దీంట్లో? ఇందులో నాన్న మీరు సపరేట్ గా ఇతను 2 సంవత్సరాల తర్వాత చూసి ఇప్పుడు వేసారు కదా, దీంట్లో ఏంటి అసలు గొప్పతనం ఏంటి? ఇతను ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇది ఏంటంటే అన్న, ఫస్ట్ వేసిన కాడ నుండే బుట్ట ఆకారంలో వచ్చి రోగాలను తట్టుకొని గుబ్బ నల్లి అనేది లేకుండా, ఫస్ట్ నుండే గుబ్బ లేకుండా ఒక అట్రాక్షన్ గా అంటే కింద నుంచి గొడుగు ఆకారంలో వచ్చి ఫస్ట్ మన నవంబర్ ఎండింగ్ లోనే ఒక కాపు పడిపోతుంది. ఆల్రెడీ నవంబర్ ఎండింగ్ లోనే ఒక కాపు పడిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక 2వ స్టెప్ కూడా ఆటోమేటిక్ కాస్తుంది. ఇది అంటే స్టెప్ చాలా మంది ఏమంటారు అంటే, చెట్టు ఫస్ట్ కాయపడ్డ తర్వాత మాకు చెట్టు ఎదగట్లేదు, పెగలట్లేదు, అంతే ఉంటుంది అంటారు. కాయపడ్డ తర్వాత చెట్టు ఎదుగుదల ఉందా లేదా? ఉందన్న, నాకైతే ఉంది. మీకైతే ఉంది? నాకైతే ఉంది బరాబర్. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది కాయ స్టెప్ పడ్డది ఆగిపోయింది? ఏం ఆగలే అన్న, కాయ స్టెప్ బై స్టెప్ పడితేనే ఉంది. కానొస్తుంది అన్న. ఇగో కింద అయిపోయింది ఆల్రెడీ, నాకు కటింగ్ అయిపోయింది. ఓకే, కింద ఆగిపోయింది, మళ్ళీ ఇగో పైన వచ్చేసింది. అయితే మీకు చాలా మంది రైతులు ఏమంటారు అంటే, మేము వీడియోలో చూస్తున్నట్టుగా ఒక తోటే మాకు ఒక చెట్టు 2 చెట్లు చూపిస్తారంటారు. మరి ఈ తోట మొత్తం మీకు ఒక చెట్టు అట్లే ఉందా? తోట మొత్తం ఒకే మాదిరిగా ఉంది? అవసరం అయితే నా నెంబర్ ఇచ్చేయి, నా అడ్రస్ ఇస్తా,
నా తోటలో ప్రతి ఒక్క చెట్టు అట్లాగనే ఉందన్న. నేను రైతులకు అయితే మోసం చేయను. ఈ సిచ్యువేషన్ లో అన్న ప్రతి ఒక్క రైతు నేను బాధ చూస్తున్నా. ఎందుకంటే నేను కూడా చదువుకున్నా. అందరికి ఏమైనా న్యాయం చేయాలి. రైతులు ఇత్తనం వేసుకుంటే ఒక 4 ఎకరాలు వేసే రైతు 1 ఎకరమైనా వేసుకోవాలన్న దీన్ని. ఒక ఎకరమైనా వేసుకుంటే ముందు సంవత్సరం ఆయన బరాబర్ 4 ఎకరాలు ఇదే సీడ్ వేస్తా అని అంటాడు రైతు కంపల్సరీ. నేను ఈజీ వచ్చే సంవత్సరం 4 ఎకరాలు బరాబర్ వేస్తా. 4 ఎకరాలు బరాబర్. అయితే ఇప్పుడు ఈ నల్లి గాని, వైరస్ గాని, గుబ్బ గాని, విల్ట్ గాని తట్టుకునే శక్తి దీంట్లో ఏమైనా ఉందా? ఉందన్న. దీనికి విల్టు అసలు ఏ వైరస్ అయినా విల్టు అయినా ఏం రావట్లే అన్న. దీనికి ఎన్ని వానలు పోయినాయి అన్న దీని మీద, అయినా తట్టుకొని, ఎన్ని వర్షాలు పోయినాయి దీని మీద, అయినా తట్టుకొని కాసింది. ఇప్పుడు ఏ నేలకు అనుకూలమైన విత్తనం ఇది? ఏ నేలకైనా వేసుకోవచ్చా లేదా? ఏ నేలకైనా వేసుకోవచ్చు అన్న. ఫస్ట్ మనం ఇత్తనానికి అయితే తిరుగులేదన్న అసలు. ఇప్పుడు మన తుఫాన్ ఎఫెక్ట్ గా దీని ఏమైనా ఇబ్బంది కలిగిందా? చెట్టు ఎదుగుదల ఉందా? ఆగిపోయింది? చెట్టు బరాబర్ ఉందన్న. మళ్ళా ఇది తుఫాన్ వచ్చింది. ఇగో ఎట్లా పడిపోయిందో తోట మొత్తం, ఇట్లా పడిపోయింది అన్న తోట మొత్తం. ఫస్ట్ గింత కూడా కాయలే, ఇది పడిపోయింది. ఏం కాస్తది పోయిందిలే అనుకున్నా నేను తోట. అయితే ఆ తర్వాత నేను ఒక 2 స్ప్రే చేసా దీనికి. మామూలుగా ప్రకాశ్ ఇష్యూ అవి మామూలుగా కొట్టుకున్నా దీనికి. ప్రకాశ్ ఇష్యూ అలాంటివి కొట్టుకున్నా. ఆటోమేటిక్ గా గ్రోత్ వచ్చేసింది అన్న. ఇది చెట్టు ఎదుగుదల నేను లేపలే, ఒక చెట్టు కూడా లేపలే. ఆటోమేటిక్ గా చెట్టు ఎదుగుదల వచ్చి ఇక ఈ టైంకి ఇట్లా ఉందన్న. ఈ టైంకి ఇట్లా ఉంది. అయితే మీరు సీడ్స్ ఎక్కడ తీసుకొచ్చారు? ఇది నేను ఖమ్మం ఆంజనేయ సీడ్స్ లో తెచ్చాను. ఇప్పుడు మీరు మిగతా రైతులకి ఏం చెప్పదలుచుకోర్రు ఈ విత్తనం గురించి? రైతులైతే దీన్ని ఈ తోటని అయినా చూసి, ఇత్తనం ఎక్కడ చూసినా సేమ్ కాయలు ఉంది, సేమ్ సైజ్ ఉంది పై దాకా కూడా. ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుకోవాలన్న. ఈ విత్తనాలు వేసుకోవాలి. ఎవరైనా వేసుకోదగ్గ. ఎవరైనా